सपनों के ऐसे जहां में जहां प्यार ही प्यार खिला हो हम जाके वहां खो जाए. చూడ్డానికి కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. If you are a fan of Kishore Da, you will be energetic. ఫస్ట్ కమెంటేటర్ గా మీరు వ్యవహరించారు. ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? బట్ 2005లో హాకీ లీగ్ జరుగుతున్నప్పుడు గచ్చిబౌలిలో కమెంటరీ చెప్పడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ బ్రేక్ యాక్చువల్లీ. దూరదర్శన్ ఇచ్చింది నాకు. మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ ఎంట్రీ కంటే ముందు ఫస్ట్ అండ్ ఇప్పటికీ కూడా మహేంద్ర సింగ్ ధోని వచ్చినప్పుడు కూడా ఆ ర్యాపో ఉంటుంది మాకు. ఒకప్పుడు మీ జనరేషన్లో సార్, మీ జనరేషన్కి ఉన్న క్రికెట్కి ఇప్పుడున్న క్రికెట్కి ఏమన్నా వ్యత్యాసం ఏర్పడిందా సార్? క్రికెట్ ది సేమ్ గేమ్ అండి. బాల్ బ్యాట్ తోటి ఆడతారు. బట్ అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఒక ఓవర్లో మీకు సిక్స్ బౌన్సర్స్ వేయవచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా. బౌలర్కు ఫ్రీడమ్ ఎక్కడ చెప్పండి. 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డర్లు ఉండాలి. తర్వాత లెగ్ సైడ్ ఇద్దరికంటే ఎక్కువగా ఉండకూడదు. నో బాల్ వేసినట్లయితే మీకు ఫ్రీ హిట్ లభిస్తుంది. సార్ మీకు పిల్లలు ఎంతమంది సార్? ఓ మై గుడ్నెస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. అయ్యో, పిల్లలు ఎంతమంది అన్నందుకు ఇంట్రెస్టింగ్ అంటారేంటి సార్? ఐఎమ్ నాట్ మ్యారీడ్ బికాస్ బ్రాహ్మణ్స్లో ఒక్కసారి కొంచెం మ్యారేజ్ లేట్ అయిందంటే 30s కొంచెం దాటిన తర్వాత మా ఊళ్ళోనైతే చాలా ఇంకా కష్టం వస్తుంది. సో అందుకనే చేసుకోకపోవడమే మంచిది అనుకొని ఇలా కొనసాగుతూ వచ్చాను. పెళ్ళైన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. బట్ పెళ్ళి కాకుండా కానీ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఏం రిగ్రెట్స్ కూడా ఏం లేవు. మ్యారేజ్ చేసుకోలేదు అన్నటువంటి రిగ్రెట్స్ కూడా అబ్సల్యూట్ లేవు. సింగిల్గా ఉండడం అనేది చాలా మంచిది. హాయ్ సార్, నమస్తే. నమస్తే రమ్య గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. ఐఎమ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. ఎప్పుడు కూడా నేను డల్గా ఉండే ఛాన్స్ ఉండదు. దానికి ఆఫ్ కోర్స్ చాలా కారణాలు ఉన్నాయి. ఇంటర్వ్యూ చూడడానికి కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. బికాస్ దానికి రీజన్ ఏంటంటే ఇఫ్ యూ అంటే ప్రతిసారి కూడా ఇంటర్వ్యూలోనే మొట్టమొదట్లో అదే చెప్తుంటాను. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్యాన్ ఆఫ్ కిషోర్ దా యూ విల్ బి ఎనర్జెటిక్, అంతే కథం. ఎందుకంటే నాకు ఆ ఎనర్జీ అంతా కూడా నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కానివ్వండి, ఎనర్జీ అంతా కూడా కిషోర్ కుమార్ పాటలతోటే వచ్చింది. అండ్ అతని పాటతోటే నా డే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ గెటప్ మా అమ్మ నాన్నకు దండం పెడతాను. తర్వాత ఇట్ స్టార్ట్స్ విత్ కిషోర్ దా సాంగ్. దట్స్ ఇట్. ఆ తర్వాత ఎండింగ్ కూడా కిషోర్ కుమార్ సాంగ్ తోటి ఎండ్ అవుతుంది మేడం. అందుకనే నేను హాయిగా 6-7 అవర్స్ వరకు జబర్దస్త్గా నిద్రపోతాను. మా వాళ్ళు ఏమంటారంటే, రియల్గా చెప్పానంటే రమ్య గారు, నిద్రపోయినప్పుడు సుధీర్ అసలు యాక్చువల్గా రైల్వే స్టేషన్లో ఉండకుండా చూడాలి, ఎయిర్పోర్ట్లలో ఉండకుండా. ఎందుకంటే పీపుల్ థింక్ దట్ ఐఎమ్ డెడ్ అనుకుంటారట. సో అంత గాఢమైనటువంటి నిద్ర ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కిషోర్ దా వాయిస్ అలా నాకు ఎనర్జీ ఇస్తుంటుంది కనుక ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. దెస్ బిన్ నెవర్ ఎ డల్ మూమెంట్. అఫ్కోర్స్ మా మదర్ పోయినప్పుడు, మా ఫాదర్ పోయినప్పుడు ఈ 2 ఇయర్స్లోనే చాలా డల్గా ఉండడం జరిగింది. కానీ బట్ అదర్వైజ్ అబ్సల్యూట్లీ హ్యాపీగా ఉంటాను. ఐఎమ్ హ్యాపీ గో లక్కీ పర్సన్. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ కిషోర్ దాస్ సాంగ్స్. యాక్చువల్లీ క్రికెట్ అంటే అఫ్కోర్స్ చాలా ఇష్టం. బికాస్ క్రికెట్ అనేది ఇప్పుడు మాకు రియల్గా చెప్పాలంటే ఒక పాపులారిటీ సంపాదించి పెట్టిన స్పోర్ట్ ఏదంటే దట్స్ క్రికెట్. సార్ ఫస్ట్ మీ గురించి మీరు చెప్పుకోకుండా కిషోర్ గారి గురించి మాత్రమే స్టార్ట్ చేశారు. నో డౌట్. హౌ అసలు దానికి అభిమానం ఇక్కడే కనబడుతుంది. అసలు దానికి మరొక ఎగ్జాంపుల్ యాడ్ చేయమంటారా? మా చిన్న సిస్టర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఇలా పిల్లలు ఇక్కడే ఉంటారు. ఆమె మ్యారేజ్ ముందు మా టీవీ షోలో కిషోర్ కుమార్ ఏదో పాట వస్తే మా సిస్టర్ పాపం తెలియకుండా, మా ఉద్దేశపూర్వకంగా కాదు, ఆమె స్విచ్ ఆఫ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టింది. ఆమె మ్యారేజ్ అయినంత వరకు 5 years మాట్లాడలేదు నేను అసలు. అయ్యో, దాట్ మచ్ ఐ లవ్ కిషోర్ దా. కిషోర్ దా అంటే నాకు మామూలు ప్రాణం కాదు. అండ్ ఫార్చునేట్లీ అమిత్ కుమార్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది, కానీ కిషోర్ కుమార్ని ఎప్పుడు కలవలేకపోయినాను. బికాస్ ఆయన పట్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది ఎప్పుడంటే అసలు ఆయన చనిపోయిన తర్వాతనే. 87లో ఆయన చనిపోయిన తర్వాతనే వి బికేమ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ కిషోర్. అప్పటి వరకు మాకేం తెలియదు కిషోర్ కుమార్ అంటే. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ టౌన్, మంథని అని చెప్పి మీరు పేరు విని ఉంటారు. బట్ ఇట్ గేవ్ ఇండియా 1 Prime Minister మేడం ఇన్ పివి నరసింహారావు రూపంలో. తర్వాత అక్కడి నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. ఇప్పుడు శ్రీధర్ బాబు, ది ఐటీ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ మంథని. వాళ్ళ ఫాదర్ శ్రీపాదరావు, ఆయన కూడా మంథని వాడే. అండ్ మరొకటి ఏంటంటే పీపుల్ సే అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్కు చదువు చెప్పినటువంటి ఒక టీచర్ మంథని నుంచి ఖండ్వాలో పనిచేసేదట అప్పుడు అసలు.
సో అటువంటి హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్. సార్ ఇంకా మీరు కిషోర్ కుమార్ గారి గురించి చెప్తూ ఉంటే ఇంకా మీ గురించి మీరు చెప్పట్లేరు. కిషోర్ కుమార్ గారి గురించి అది ఆ ఇంట్రడక్షన్, ఎక్కడైనా నా ఇంట్రడక్షన్ కిషోర్ దాతోటే దానికి నడుస్తుంది. ముందు వెళ్లే ముందు కిషోర్ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు సార్, మీ బాల్యం ఎక్కడ, మీరు ఏం చదువు? యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయ్పూర్. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ అందరు అక్కడ ఉండేవాళ్ళు. అండ్ చిన్న టౌన్, ఇంతకుముందు చెప్పాను కదా, బట్ చదువుకున్నది పెరిగింది అంతా కూడా మంథిన్లోనే. చిన్న టౌన్, అప్పుడు చాలా చిన్నది, అది అప్పుడు విలేజ్ లాగా ఉండేది, ఇప్పుడు కొంచెం టౌన్ అయిపోయింది మంథిని. రాయ్పూర్లో ఎందుకు పుట్టడం జరిగిందంటే అప్పుడు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ అక్కడ పనిచేసేది. ఒక బ్రదర్ ఏమో ప్రొఫెసర్గా ఉండేది, అండ్ ఒక బ్రదర్ ఏమో టీచర్గా ఉండేది, అండ్ ఒక బ్రదర్ ఏమో షెఫ్గా ఒక హోటల్ పెట్టుకున్నారు వాళ్ళు, ఖానావలి అని చెప్పి. అప్పుడు జనరల్గా అంటే మెయిన్లీ వాళ్ళు పెట్టుకున్నటువంటి హోటల్ ఎవరి కొరకు అంటే అప్పుడు బ్రాహ్మణ్స్ కొరకు సెపరేట్గా పెట్టుకున్నటువంటి హోటల్ అసలు. ఓకే, దట్ వాజ్ యాక్చువల్లీ అట్లా టైటిల్ కూడా అట్లా ఇచ్చారు, బ్రాహ్మణ భోజనం కావాలంటే ఇక్కడికి రండి తినండి అని చెప్పి వాళ్ళకు టైటిల్ పెట్టుకున్నారు. అండ్ దట్ ర్యాన్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ సమ్. అప్పుడు మా మదర్ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా ఫాదర్ అక్కడ తీసుకుపోవడం జరిగింది మదర్. సో అక్కడ నేను జన్మించాను. మా ఇంకొక సిస్టర్ కూడా అక్కడ పెట్టారు, మిగతా వాళ్ళందరూ మా ఊర్లోనే పెట్టారు మంథిన్లో. బట్ ఎడ్యుకేషన్ అంతా మంథిన్లో అయింది మేడం. ఎక్కడ వరకు చదువుకున్నారు సార్? నేను ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ చేశాను, తర్వాత బీకామ్ చదివాను. బీకామ్ తర్వాత లిటరేచర్కి రావాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే అప్పుడు అసలు యాక్చువల్గా రియలైజ్ చెప్పాలంటే మంథిన్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. లేట్ 80s ఎర్లీ 90s అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు, బయటికి వెళ్ళి చదువుకోవాలి. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే లేట్ 80s మాకు ఒక డిగ్రీ కాలేజ్ అప్పుడు వచ్చిందండి చదువుకోవడానికి. సో ఎర్లీ 90s నేను ఎంఏ లిటరేచర్ చేశాను. తర్వాత జర్నలిజంలోకి రావడం జరిగింది అన్నాడు. మా సిస్టర్ బ్రదర్ వాళ్ళు ఇప్పుడు కూడా నాగ్పూర్లోనే ఉంటారు పిల్లలతోటి. అప్పుడు నాగ్పూర్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మేడం, వీ నీడ్ స్పోర్ట్స్ రిపోర్టర్స్ అని చెప్పి. లోక్మత్ టైమ్స్లో, లోక్మత్ టైమ్స్ ఇప్పటికి ఉంది, బట్ నాగ్పూర్ టైమ్స్ లేదు. నాగ్పూర్ టైమ్స్ కూడా చాలా పాపులర్ న్యూస్ పేపర్ అప్పుడు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ న్యూస్ డైలీస్ అప్పుడు రియల్గా చెప్పాలంటే. అయితే ఎర్లీ 90s 94, 95లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు జర్నలిజంలో జాయిన్ అయినాను లోక్మత్ టైమ్స్లో. సో అలా జర్నలిస్టిక్ కెరియర్ స్టార్ట్ అయింది. బట్ చదువుకున్నదంతా కూడా మంథిన్లోనే, పుట్టి పెరిగింది అంతా చదువుకున్న మొత్తం కూడా ఎవ్రీథింగ్ మంథిన్లోనే జరిగింది మేడం. సార్ ఎవరైనా క్రికెటర్ అవ్వాలనుకుంటారు, మీరు కామెంటేటర్గా ఎట్లా అవ్వాలనుకున్నారు సార్? అసలు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు రమ్య మీరు. చిన్నప్పటి నుంచి నాకు గుండప్ప విశ్వనాథ్ అంటే బాగా ఇష్టం అసలు రియల్గా చెప్పాలంటే. అండ్ అఫ్కోర్స్ మేము ఆడే సమయానికి ఆయన రిటైర్ కూడా అయిపోయినాడు అసలు. యాక్చువల్గా ఎర్లీ 90s అతను లేడు, 87లోనే ఆయన రిటైర్మెంట్ జరిగింది. బట్ అతన్ని విషయం చదవడం తర్వాత అతని క్లిప్పింగ్స్ చూసే అవకాశం వచ్చింది యూట్యూబ్ వచ్చిన తర్వాత. బట్ అప్పటి వరకు అయితే టెలివిజన్స్లో కూడా లేకపోయేది విశ్వనాథ్ ఆడుతున్నప్పుడు. సో మా ఊళ్ళో జిఆర్ విశ్వనాథ్కు చాలా అభిమానులు ఉండేది అసలు. అది సో నేను కూడా అతని ఆట తెలియకుండానే జిఆర్ విశ్వనాథ్ ఎట్లానైతే ఇప్పుడు కిషోర్ కుమార్ అంటే కిషోర్ కుమార్ అభిమాని అయినట్టు, తర్వాత విన్న తర్వాత అఫ్కోర్స్ ఇంకా తెలిసిపోయింది అతడంటే. సో జిఆర్ విశ్వనాథ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం మేడం అసలు. అతన్ని ఇలాగా స్క్వైర్ స్కర్ట్స్ కొట్టడం ఆడుతున్నప్పుడు కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో అట్లా ఆట ప్రాక్టీస్ చేసేవాడిని. మీరు అన్నట్టుగా ఒక లెవెల్లో క్రికెట్ ఆడాను నేను, యూనివర్సిటీస్లో ఆడే అవకాశం వచ్చింది 90sలో. క్రికెట్తో పాటు ఈవెన్ చెస్ కూడా నేను నేషనల్స్ ఆడడం జరిగింది ఎర్లీ 90sలో. దాని విషయం కూడా చెప్తాను మీకు. బట్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, అండ్ అప్పటి ఆట వేరు, అప్పుడంతా కొంచెం డిఫెన్స్ ఎక్కువ ఆడేది, ఇప్పుడంతా హిట్టింగ్ టైప్ క్రికెట్ అయిపోయింది. సో క్రికెటర్ని ఎప్పుడైతే కాలేజీలో ఉన్నటువంటి ఒక తెలుసుకున్నానో అప్పుడు క్రికెట్లో ఎలా కొనసాగాలి అసలు. యాక్చువల్గా ఎట్లానైనా స్పోర్ట్స్ జర్నలిజంలోకి ఐ కేమ్ ఇన్ టు స్పోర్ట్స్ జర్నలిజం. రిపోర్టర్గా పనిచేయడం స్టార్ట్ చేశాను ఎర్లీ 90sలో. తర్వాత కమెంట్రీకి అసలు రియల్గా చెప్పాలంటే అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు 2007లో ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ జరుగుతున్నప్పుడు దే నీడెడ్ సమ్ తెలుగు కమెంటేటర్స్ మేడం. ఫస్ట్ టైం తెలుగు కమెంటరీ ఇంట్రడ్యూస్ చేసింది అప్పుడే 2007లో. దానికంటే కొంచెం 6 months బిఫోర్ కూడా జీలో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అఫీషియల్గా తెలుగు కమెంటరీ లైమ్ లైట్లోకి వచ్చింది, ఒక టెలివిజన్ ఛానల్లో టెలికాస్ట్ అయింది అంటే విసా ఛానల్లో 2007లో టెలికాస్ట్ అయింది, విసా ఛానల్లో. అప్పుడు నేను దూరదర్శన్లో జాయిన్ అయినాను యాజ్ అ ఫ్రీలాన్సర్. ఇంకా 2004 వరకు నేను రెగ్యులర్ జర్నలిజం వదిలేశాను. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను 2004లో రెగ్యులర్ జర్నలిజం వదిలేసి కొన్ని రోజులు టీచింగ్లో కూడా ఉన్నాను నేను. సో 2007లో దే నీడెడ్ సమ్ కమెంటేటర్స్ యాక్చువల్లీ. సో అప్పటికే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కనుక దూరదర్శన్, థ్యాంక్స్ టు దూరదర్శన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అప్పుడు నియో స్పోర్ట్స్, ఇప్పుడు నియో స్పోర్ట్స్ ఎక్కువగా లేదు మేడం, నియో స్పోర్ట్స్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఆ సిరీస్ మొత్తం టెలికాస్ట్ చేశారు. సో అప్పుడు తెలుగులో వ్యాఖ్యాత కావాలి అంటే అప్పటికి రియల్గా చెప్పాలంటే నాకంటే ముందు నుంచి కొంచెం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వెంకటేష్ గారు, చంద్రశేఖర్ అని కొంచెం చెప్పేది వాళ్ళు అప్పటికి, జీలో కొన్ని రోజులు చెప్పారు. బట్ అప్పటికి ఇంకా తెలుగు కమెంటరీ పాపులర్ కాలేదు.
సో దే నీడెడ్ 2 కమెంటేటర్స్. ఒక కమెంటేటర్ ఎవరు అంటే ఎంవి శ్రీధర్ అని చెప్పి పాపం ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన బీసీసీఐకి కూడా మేనేజర్గా ఉన్నాడు, ఇండియన్ టీంకి మేనేజర్గా ఉన్నాడు. తర్వాత వన్ ఆఫ్ ది ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ హైదరాబాద్ నుంచి ట్రిపుల్ సెంచరీ కొట్టినటువంటి 2-3 అతను ఒకడు. లక్ష్మణ్ ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, తర్వాత ఇతను కూడా అన్ఫార్చునేట్లీ ఇండియాకి ఆడలేదు కానీ అంత టాలెంట్ ఉండేది అతనికి. అప్పుడు నేను ఆయనే ఇద్దరం కలిసి వెళ్ళాలి. అప్పుడు కమెంట్రీస్ ఏంటంటే ఇండియా నుంచి జరగకపోయేది మేడం. అయితే సింగపూర్ నుంచి కమెంట్రీస్ టెలికాస్ట్ చేసేవాళ్ళు, ఆరు లేకుంటే బ్యాంకాక్ నుంచి. ఎందుకంటే అప్పటికి ఛానల్స్కి ఇంకా రైట్స్ రాలేదు. ఎందుకు రైట్స్ రాలేదంటే ప్రొఫెషనల్ ఛానల్స్ కాలేదు ఇండియాలో అప్పటికి. అసలు యాక్చువల్గా స్టార్ స్పోర్ట్స్ ఉన్నా కానీ, ఈఎస్పిఎన్ ఉన్నా కానీ వాళ్ళకి రైట్స్ లేకపోయేది. సో సింగపూర్ నుంచి బ్యాంకాక్ నుంచి చెప్పిస్తే వాళ్ళకు ఇక్కడ 100 రూపాయలు ఖర్చయితే అక్కడ 10 రూపాయలు ఖర్చేది వాళ్ళకు. సో దే యూస్ టు సెండ్ కమెంటేటర్స్ టు బ్యాంకాక్, లేకుంటే సింగపూర్ పంపించేది. అక్కడి నుంచి టెలికాస్ట్ జరిగేది. అట్లా 2016 దాకా కొనసాగింది మేడం, లక్కీలీ ఫర్ అస్ యాక్చువల్లీ. సో నేను 2007లో ఫస్ట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు క్రికెటర్గా కాకపోయేట కమెంటేటర్గా ఛాన్స్ వచ్చింది నాకు. వెళ్ళిన తర్వాత నా కో కమెంటేటర్ ఎవరని అడిగితే ఎంవి శ్రీధర్ అన్నారు. బట్ ఎంవి శ్రీధర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రాలేకపోయినాడు అన్నట్టు. సో మళ్ళీ ఇమీడియట్గా వేరే వాళ్ళని పంపించడం కష్టమవుతుందని చెప్పి నన్ను ఒక్కనే కంటిన్యూ చేయమన్నారు. ఓకే. హోల్ సిరీస్, ఎంటైర్ సిరీస్ ఐ డిడ్ కమెంటరీ. ఒంటరిగానే చెప్పాల్సి వచ్చింది నాడు. ఎందుకంటే అప్పుడు నాకు ఇంకా వెంకటేష్ గారితో పరిచయం లేకుండే, మిగతా వాళ్ళతో పరిచయం లేకుండే. తర్వాత మేమంతా కలిసి ఈఎస్పిఎన్ మొబైల్లో, దూరదర్శన్లో, తర్వాత స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పిఎన్ మిగతా వాటి అన్నిటికీ చేస్తూ వచ్చాం. సో లక్కీలీ నాకు అలా ఒక బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి ఇక నా కమెంటరీ యొక్క కెరియర్ స్టార్ట్ అయింది మేడం. అసలు ఫస్ట్ కమెంటేటర్గా మీరు ఏదైతే మ్యాచ్కి మీరు కమెంటేటర్గా వ్యవహరించారో ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? యాక్చువల్లీ దానికంటే ముందు రియల్గా చెప్పాలంటే 2007 ఇండియా వరల్డ్ కప్ ఆడినప్పుడు ఆల్ ఇండియా రేడియో బంచ్ ఆఫ్ కమెంటేటర్స్ని ఇన్వైట్ చేశారు. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఇండియా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్లయితే మేబీ ఒక 1 మంత్ మాకు ఛాన్స్ ఉండేది. బట్ బంగ్లాదేశ్ ఇండియాను ఓడించడంతో కమెంటరీ అక్కడికే 3-4 మ్యాచెస్ తోటి ఆగిపోయింది మా అందరిది. దట్ వాజ్ ద ఫస్ట్ ఛాన్స్ అంటే రేడియో కమెంటేటర్గా. బట్ 2005లో హాకీ లీగ్ జరుగుతున్నప్పుడు గచ్చిబౌలిలో కమెంటరీ చెప్పడం జరిగింది మేడం. దట్ వాజ్ మై ఫస్ట్ బ్రేక్ యాక్చువల్లీ. దూరదర్శన్ ఇచ్చింది మాకు. అంటే కమెంటేటర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి నాకు పేరు వచ్చింది అంటే ఆల్వేస్ నేను ఐఎమ్ ఇండెటెడ్ టు దూరదర్శన్ అండి. అసలు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటే నేను ముందుకు వెళ్ళగలిగాను. వాళ్ళ ద్వారానే నాకు ఆ నియో స్పోర్ట్స్ ఆపర్చునిటీ వచ్చింది. నియో స్పోర్ట్స్ 1 gets 1 అనే అదర్ అన్నట్టు అట్లాగే నియో స్పోర్ట్స్ నుంచి ఈఎస్పిఎన్ మొబైల్లో కమెంటరీ స్టార్ట్ అయింది. ఈఎస్పిఎన్ మొబైల్లో కూడా కమెంటరీ ఎలా వచ్చిందంటే నేను 2005 నుండి 2011 వరకు ఈఎస్పిఎన్లో కరెస్పాండెంట్గా హైదరాబాద్ నుంచి పనిచేశాను మేడం. ఓకే. ఐ మీన్ ఐ షుడ్ నాట్ బోస్ట్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషనల్ ఎంట్రీ కంటే ముందు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్ నేనే అసలు ఉప్పల్ స్టేడియంలో. అండ్ ఇప్పటికీ కూడా మహేందర్ సింగ్ ధోని వచ్చినప్పుడు కూడా ఆ ర్యాపో ఉంటుంది మాకు. యూనో కలవడం, ఈ రికగ్నైజెస్ నా పేరుతో గుర్తుపడతారు, చాటింగ్ నడుస్తుంటుంది. అట్లా 2005 నుంచి నేను ఈఎస్పిఎన్లో వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడం మొదలుపెట్టింది. సో 2005 నుండి 11లో రియల్గా చెప్పాలంటే ఆ పర్టికులర్ పీరియడ్లో 6-7 ఇయర్స్లో ఐ మీన్ ఒక గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అందులో మీకు గవాస్కర్స్ ఉన్నారు, టెండూల్కర్స్ ఉన్నారు, రిచర్డ్స్లు ఉన్నారు, గార్డెన్ గ్రీనిజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాటి అయితే చాలాసార్లు, ఎందుకంటే హైదరాబాద్ నుంచే కనుక చాలాసార్లు చేసే అవకాశం వచ్చింది. సైనా నెహ్వాల్, సానియా మిర్జా, పివి సింధు. రియల్గా చెప్పాలంటే పివి సింధు ఫస్ట్ టైం జూనియర్ ఛాంపియన్ అయినప్పుడు యానంలో టోర్నమెంట్ జరిగితే అప్పుడు దూరదర్శన్కు నేను ప్రోగ్రామ్ యాంకరింగ్ చేశాను, కమెంటరీ చెప్పాను. దూరదర్శన్కి నేను ఎక్కువ హిందీలో కమెంటరీ చెప్తాను. ఓకే. ఇప్పుడు నిన్న కూడా జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఆల్ ఇండియా పోలీస్ టోర్నమెంట్ అయినప్పుడు సివి ఆనంద్ గారు వచ్చారు. అండ్ దాంట్లో కూడా నేను దూరదర్శన్ కమెంటరీ చెప్పినప్పుడు ఎక్కువ హిందీలో చెప్తుంటాను. సో అట్లా కమెంటరీ యొక్క కెరియర్ కొనసాగుతూ వచ్చింది. అండ్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొంచెం తగ్గించడం కాదు కానీ బట్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్కి అంతా ఏం కావాలంటే కొంచెం మసాలా కావాలి, ప్లేయర్స్ ఉండాలి. ఇప్పుడు ప్రొఫెషనల్ కమెంటేటర్స్ని కొంచెం వాళ్ళు తీసుకోవడం కొంచెం తగ్గించారు. బట్ ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఐవ్ గాట్ సో ఫర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. మీకు బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు సార్? బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఫేవరెట్, మీ ఫేవరెట్? నా ఫేవరెట్ అంటే విశ్వనాథ్. యాజ్ ఎ ప్లేయర్గా కూడా కాదు మేడం. ఓకే. ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ స్పోర్ట్స్ పర్సన్లో ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ విశ్వనాథ్ లాగా ఎవరు ఉండరు అని చెప్తారు అసలు. ఓకే. ఎందుకంటే ఎ థరో జెంట్ల్మన్ మేడం అసలు. ఆయనకు అసలు యాక్చువల్గా ఆయన ఇప్పుడు మన శరీరం మీద ఈగ వాళ్తే ఈగను కూడా చంపడాడు అసలు. అంత మంచి వ్యక్తి అంటారు జిఆర్ విశ్వనాథ్ విషయం. సో విశ్వనాథ్ యాజ్ ఎ క్రికెటర్గా కాకుండా కూడా యాజ్ ఎ పర్సన్గా, హ్యూమన్ బీయింగ్గా. అండ్ నా చిన్నప్పుడు నా కోరిక ఏముండేదంటే విశ్వనాథ్ని ఎప్పుడైనా ఒకసారి కలవాలి, చూడాలని చెప్పి. ఏ టైమ్ కేమ్ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ విత్ హిమ్ ఆల్సో.
మా బ్రదర్ కూడా నాతో కమెంట్ చెప్తాను, మేము అందరం కలిసి అతను ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా వచ్చింది ఒక 3-4 టైమ్స్. అండ్ అతని బుక్ రిలీజ్ అయినప్పుడు కూడా రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు మాకు మామూలు హాస్పిటాలిటీ ఇవ్వలేదు, ఒక క్లబ్కి తీసుకువెళ్ళి లంచ్ చేయించారు. అండ్ ఈ స్పెంట్ 2-3 అవర్స్ విత్ మీ. అండ్ ఇప్పటికీ కూడా రోజు చాటింగ్ నడుస్తుంటుంది వీళ్ళందరితోటి. ఆయనలాగా నేను హ్యూమన్ బీయింగ్ అయితే ఇప్పటివరకు చూడలేదు మేడం, రియల్గా చెప్పాలంటే. అంత బెస్ట్ పర్సన్ స్పోర్ట్స్ అంటే ఎవరైనా అంటే అంటే దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అంత స్పిరిట్ కనబరిచేటటువంటి క్రికెటర్ మళ్ళీ పుట్టడని చెప్తారు చాలా. ఎందుకంటే మనకు 1981లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ గోల్డెన్ జూబ్లీ టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు అందరికీ తెలిసిందే కదా, బాబ్ టేలర్ అవుట్ కాలేదు, అంపైర్ అవుట్ ఇచ్చాడు, విశ్వనాథ్ అతన్ని పిలిపించి ఆడిపించాడు, ఇండియా లాస్ ద మ్యాచ్. ఓకే, బట్ అది ఇంపార్టెంట్ కాదు కదా. మనం నేర్చుకునే స్పోర్ట్స్ మనకు నేర్పేది ఏంటంటే డిసిప్లిన్ నేర్పుతుంది, స్పిరిట్ నేర్పుతుంది. సో దానికి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయినాడు ఇప్పుడు విశ్వనాథ్. సో అందుకని ఎవ్రీబడి లవ్స్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. దట్స్ ఇట్. ఎన్ని లాంగ్వేజెస్లో చెప్తారు సార్ మీరు కామెంటేట్? నేను అమెరికా పోయిన తర్వాత కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్పాల్సి వచ్చింది. బట్ హిందీ మెయిన్, తెలుగు మెయిన్. ఆఫ్ కోర్స్ తెలుగులో 15 years నుంచి అయితే కమెంటరీ చెప్తూనే ఉన్నాం మనం. హిందీలో కూడా 10-15 years నుంచి కంటిన్యూస్ చెప్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ కపుల్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఐ వర్క్డ్ ఇన్ నాగ్పూర్ ఫర్ 5 years. నాకు మరాఠీ కూడా వస్తుంది, కొంచెం బంగాలీ. అగైన్ కిషోర్ కనెక్షన్, పాటలు విని 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 కొంచెం బంగ్లాతోటి కూడా కొంచెం ఉంది, ఆ ప్యాషన్ ఉంది మేడం. అసలు ఓవరాల్గా 6 లాంగ్వేజెస్. తమిళ్ ఐ కెన్ అండర్స్టాండ్. తమిళ్ అంటే 20-30% కంటే ఎక్కువ తమిళ్ అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది కమెంటేటర్స్ అంతా ఎక్కువ కలుస్తూ ఉంటారు కనుక, వింటూ ఉంటాం కనుక తమిళ్ కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో సార్, మీ జనరేషన్కి ఉన్న క్రికెట్కి ఇప్పుడున్న క్రికెట్కి ఏమన్నా వ్యత్యాసం ఏర్పడిందా సార్? ఇప్పటికీ రమ్య గారు చూడండి, క్రికెట్ ద సేమ్ గేమ్ అండి, బాల్ బ్యాట్ తోటి ఆడతారు. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా ఒక రకంగా తేడా ఎలా వచ్చిందంటే, టెస్ట్ క్రికెట్లో కొంచెం ఆ టాలెంట్ అనేది ఎక్కువగా కనబట్టలేదు కొన్ని కంట్రీస్లో. టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు మీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా, సౌత్ ఆఫ్రికా మినహాయించి మిగతా కంట్రీస్ ఎవరు, ఇప్పుడు వెస్టిండీస్ ఒకప్పుడు ఇన్విన్సిబుల్గా ఉన్నటువంటి టీం ఇప్పుడు 2020కే పరిమితం అయిపోయింది అసలు యాక్చువల్గా. అంటే T20 వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అంటే T20 వచ్చిన తర్వాత పబ్లిక్ ఏం కావాలంటే షార్ట్ టైంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేటటువంటి గేమ్ కావాలి. టెస్ట్ మ్యాచెస్ చూసేటటువంటి ఓపిక తగ్గిపోయింది రియల్గా చెప్పాలంటే. బట్ మీకు టెస్ట్ మ్యాచెస్లో ఉన్నటువంటి డ్రామాస్ కానివ్వండి, ఫ్లక్చువేషన్స్ కానివ్వండి, మీకు T20లో ఉండవండి. ఓకే, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ½ an hour కిందట ఒక డామినెంట్ టీం ఉన్నట్లయితే మళ్ళీ ½ an hour తర్వాత టోటల్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక మంచి స్పెల్ బౌలర్ది మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తుంటుంది, సెషన్కి మారుతూ ఉంటుంది. మీకు ఆ బ్యూటీ, మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ మీకు T20 ఇచ్చా కానీ, వన్డే క్రికెట్ ఇచ్చా కానీ అటువంటి డ్రామాస్, ఫ్లక్చువేషన్స్ మాత్రం మీకు వీటిలో ఉండవు, నో డౌట్ అబౌట్ ఇట్. సో అందుకనే ఇప్పటికీ కూడా టెస్ట్ మ్యాచెస్ కొనసాగుతున్నాయంటే దాంట్లో ఆ బ్యూటీ అనేది ఉంది. ఆ తేడా డెఫినెట్గా కనబడుతుంది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే టూ మచ్ హిట్టింగ్ అనేది ఇష్టపడతారు. అంటే రియల్గా ఇప్పుడు పబ్లిక్ కావాల్సింది ఏంటంటే స్కోర్ ఎంత ఉంది, రన్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు అసలు యాక్చువల్గా 50-60కి ఏదైనా టీం ఆల్అవుట్ అయితే ఎవరు ఇష్టపడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 200-300 రన్స్ కావాలి. బాల్ ఎట్లా బౌండరీకి వెళ్ళే కానీ, 6 వెళ్ళే కానీ, దే డోంట్ మైండ్ దట్, దే వాంట్ ఎంటర్టైన్మెంట్. సో అలా మారింది కానీ, బట్ అగైన్ క్రికెట్ ఈజ్ ద సేమ్ గేమ్ అండి. అప్పుడు ఉన్నటువంటి క్లాస్ కొంచెం మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కొంచెం బ్యాట్స్మెన్ ఫేవర్లో కొంచెం రియల్గా చెప్పాలంటే తక్కువ ఉన్నప్పటికీ రన్స్ స్కోర్ చేసేవాళ్ళు. మీరు ఎలా అని అడుగుతారు రమ్య గారు, సచిన్ టెండూల్కర్ ఎర్లీ డేస్ వరకు కూడా ఉండేది. అప్పుడు ఒక ఓవర్లో మీకు 6 బౌన్సర్స్ వేయవచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక బౌన్సర్ వేసిన తర్వాత అంపైర్ మీకు వార్నింగ్ ఇస్తాడు. అంటే బ్యాట్స్మెన్ రిలాక్స్గా ఉంటాడు, నెక్స్ట్ అయితే బౌన్సర్ వేసే ఛాన్స్ ఉండదని చెప్పి. ఒకవేళ వేసినట్లయితే దాన్ని నొబ్బాల్గా ఇస్తాడు అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆల్సో. సో అందుకనే చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ బ్యాట్స్మెన్ ఫేవర్లోనే కొనసాగుతుంది క్రికెట్. మొదటి నుంచి కూడా ఇట్స్ బీన్ ఎ బ్యాట్స్మెన్స్ గేమ్, అందులో డౌటే లేదు. కానీ ఇప్పటి క్రికెట్కి అప్పటికి క్రికెట్కి తేడా అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ క్లాసు, ఆ పాత విజువల్స్, పాతవి చూస్తున్నట్లయితే అది కొంచెం మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అది నాకేమనిపిస్తుంది అంటే అంటే ఇప్పటి జనరేషన్లో కూడా విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆ క్లాస్ చూపించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్గా మీరు కొంచెం కంపేర్ చేసినట్లయితే ఆ టోటల్ క్లాస్ అనేది కొంచెం కనబడదు. ఆ గవాస్కర్ డేస్లో, రిచర్డ్స్ డేస్లో క్రికెట్కి ఉన్నటువంటి బ్యూటీ డిఫరెంట్గా ఉండేదండి. బికాస్ మీకు బౌలర్స్కు ఫ్రీడమ్ ఉండేది. ఇట్ యూస్ టు బి ఏ ఛాలెంజ్. ఇప్పుడు బౌలర్కు ఫ్రీడమ్ ఇప్పుడు లేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ బౌలర్స్ గేమ్ అసలు. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు టోటల్గా బ్యాట్స్మెన్స్ గేమ్ అయిపోయింది. బౌలర్కు ఫ్రీడమ్ ఎక్కడ చెప్పండి. 30 yard సర్కిల్లో ఫీల్డర్లు ఉండాలి, తర్వాత లెగ్ సైడ్ ఇద్దరికంటే ఎక్కువగా ఉండకూడదు. నో బాల్ వేసినట్లయితే మీకు ఫ్రీ హిట్ లభిస్తుంది. వైడ్ కూడా అసలు యాక్చువల్గా కొంచెం అవుట్ సైడ్ లెగ్ స్టంప్ అయితే కూడా వైడ్ ఇస్తాడు. పాపం బౌలర్ రియల్గా బౌలర్స్ గేమ్ కాదు. ఎంత మంచి బౌలర్ అయినా కానీ ఇప్పుడు స్ట్రగుల్ కావాల్సింది. అప్పుడు కొంచెం బౌలర్స్కి ఆ ఫ్రీడమ్ అనేది ఉండే కనుక బ్యాట్కు బాల్కు మధ్యలో ఆ ఛాలెంజ్ అనేది ఎక్కువ కనబడేది. దట్ ఐ థింక్ ఈస్ మిస్సింగ్ నౌ. మీ కెరియర్లో సార్
ఇప్పటివరకు ది బెస్ట్ మ్యాచ్కి మీ కామెంటేటర్గా ఉన్న సందర్భమే సార్? See, there have been so many matches అండి. ఐ థింక్ ది బెస్ట్ మీరు ద బెస్ట్ అంటే కౌంట్ అయితే చేయలేదు రియల్గా చెప్పాలంటే, ఎందుకంటే మోర్ దాన్ 200 వన్ డే ఇంటర్నేషనల్స్ వరకు కమెంటరీ చెప్పే అవకాశం వచ్చింది. మేబీ 100 టెస్ట్ మ్యాచ్ కంటే ఎక్కువగా కమెంటరీ చెప్పాం మేడం, అందరం కలిసి కూడా తెలుగు హిందీలో కలిసి కూడా. ద బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ నేనంటే కమెంటేటర్ కంటే నేను ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్ ఏంటంటే రియల్గా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ వండర్ఫుల్ సెంచరీ ఇన్ చెన్నై అండి. అసలు యాక్చువల్గా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం స్ట్రగుల్ అయినారు. ఫస్ట్ సచిన్ నేను అనుకుంటాను 4కి ఏమో అవుట్ అయినట్టున్నాడు. అప్పుడు అద్భుతమైనటువంటి ఆస్ట్రేలియన్ టీము అండ్ సచిన్ ఆడినటువంటి 140 ఇన్నింగ్స్, ఆ తర్వాత నాగ్పూర్లో సచిన్ సాధించినటువంటి సెంచరీ 175. స్టిల్ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ సెంచరీ సచిన్ టెండూల్కర్ స్కోర్డ్ అగైన్స్ ద వెస్ట్ ఇండీస్. ఐ థింక్ ఇట్స్ బీన్ ఓన్లీ 1 సెంచరీ స్కోర్ చేసినట్టున్నాడు. ఆ తర్వాత సచిన్ వెస్ట్ ఇండీస్ తోటి ఎక్కువ స్కోర్ చేయలేదు. సచిన్ టెండూల్కర్ సెంచరీస్ అన్నీ కూడా ఎక్కువగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తోటి ఉన్నాయి. ఐ థింక్ ఆ ఇన్నింగ్స్ ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అండి. ఆస్ట్రేలియన్ బౌలర్స్ను సచిన్ ఆడినటువంటి విధానం స్టిల్ ఒక్కొక్క బౌండరీ కూడా ఐ థింక్ పిక్చరైజ్ అయి ఉంటుంది నా మైండ్లో. అఫ్కోర్స్ అంతకంటే ముందు నేను ఎక్కువగా మ్యాచెస్ చూసే అవకాశం రాలేదు, ఎందుకంటే అప్పటికే గవాస్కర్ కెరియర్ అయిపోయింది, విశ్వనాథ్ కెరియర్ అయిపోయింది. అండ్ యాజ్ ఎ జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన తర్వాత 1996 నుంచి నాకు స్టార్ట్ అయింది అంటే మ్యాచెస్ కవర్ చేయడం అనేది. సో అది 99 అనుకుంటాను. ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ ఆడింది కూడా ఒకటి విశాఖపట్నంలో ఇన్నింగ్స్ చూశానండి. దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ ఐ ఎంజాయ్డ్. తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ ద్రావిడ్ ఆడినటువంటి సెంచరీ, అది ఆస్ట్రేలియా అగైనెస్ట్ సచిన్ అగైన్ 150 కొట్టడం ఉప్పల్ స్టేడియంలో. దీస్ ఆర్ సమ్ మర్చిపోలేనటువంటి మూమెంట్స్. ఎందుకంటే కెరియర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా కెరియర్గా స్టార్ట్ అయిన తర్వాత సచిన్ టెండూల్కర్ మ్యాచెస్ ఎక్కువగా చూసే అవకాశం లభించింది, లక్ష్మణ్, టెండూల్కర్, ద్రావిడ్వి. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఎప్పుడు కూడా నెమరు వేసుకునేలాగానే ఉంటాయి. యూ కాంట్ ఫర్గెట్. అలా పిక్చరైజ్ అయి ఉన్నాయి మేడం అసలు యాక్చువల్గా. సార్ మీ ఫేవరెట్ కమెంటేటర్ ఎవరు సార్? వాళ్ళు చాలా మంచి క్వశ్చన్ అడిగారు రమ్య గారు. మేము చిన్నప్పుడు కమెంటరీ వింటున్నప్పుడు లేట్ 80s, 90s అప్పుడు నేను ఆల్ ఇండియా రేడియో కంటే ఎక్కువగా బీబీసీ వినేదండి. బీబీసీ కమెంటరీ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. క్రిస్టఫర్ మార్టిన్ జెంకిన్స్ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి కమెంటేటర్. అండ్ అతని కామెంటరీ ఎలా ఉంటుందంటే, అంటే అతడు క్రికెట్లో కూడా అంటే యాజ్ ఎ కమెంటేటర్గా జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు. ఆయన బీబీసీకి పనిచేశాడు, చాలా మంచి మంచి పేపర్స్కి పనిచేశాడు. తర్వాత మోర్ దాన్ 30 బుక్స్ కూడా రాశాడు అసలు యాక్చువల్గా. అండ్ అదే పీరియడ్లో ఇండియా నుంచి డాక్టర్ నరోత్తమ్ పురి అనేది ఉండేది. నరోత్తమ్ పురి యూస్ టు బి వెరీ పాపులర్ యాక్చువల్లీ. హిందీలోనేమో సుశీల్ దోషి అంటే మాకు ప్రాణం చిన్నప్పటి నుంచి. సుశీల్ దోషి కమెంటరీ అంటే పడిచేవాళ్ళం. ఇక ఎర్లీ 90s, లేట్ 90s వచ్చేసేవారు హర్ష బోగ్లే ఫ్రమ్ హైదరాబాద్. ఈ బికేమ్ ఏ స్టార్ అండి. అతను కూడా లేట్ 80s తన కెరియర్ స్టార్ట్ చేశాడు. ఈ యాక్చువల్లీ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇప్పుడు అఫ్కోర్స్ హర్ష ఈజ్ అ బిగ్ నేమ్ అండి. ఇప్పుడు మీరు ఇప్పటి జనరేషన్ మీకు ఎవరు మీకు ఫేవరెట్ కమెంటేటర్, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఫస్ట్ నేమ్ టు ఎవ్రీబడి మైండ్కి వచ్చేది ఏమంటే హర్ష బోగ్లే అండి. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి మామూలు పాపులారిటీ కాదు. మీకు సచిన్ టెండూల్కర్కు యాజ్ ఎ క్రికెటర్గా ఎంత పాపులారిటీ ఉందో హర్ష బోగ్లేకు యాజ్ ఎన్ యాంకర్గా, యాజ్ ఎ కమెంటేటర్గా అంత పాపులారిటీ ఉంది. ఓకే. అండ్ తెలుగు మాట్లాడతాడు, తర్వాత అతడు హిందీలో కమెంటరీ చెప్తాడు, ఇంగ్లీష్లో కమెంటరీ చెప్తాడు. అతడు కూడా ఆల్ లాంగ్వేజెస్. అతడు కూడా క్రికెట్ పైన చాలా బుక్స్ రాశాడు. అండ్ ఫస్ట్ బుక్ అజరుద్దీన్ పైన రాసినటువంటి కమెంటేటర్ కూడా అతనే. సో ఈ జనరేషన్కు. బట్ అది అతనికంటే ముందు క్రికెట్ కమెంటేటర్గా ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది నన్ను ఎవరంటే క్రిస్టఫర్ మార్టిన్ జెంకిన్స్ మేడం అసలు. ఓకే. అండ్ రియల్గా మరొక విషయం ఇక్కడ ఏం యాడ్ చేయదలుచుకున్నానంటే రమ్య గారు, 2011లో అప్పుడు ఎంసీసీ అనేది ఒక ఉన్నది కదా క్రికెట్ ఇంగ్లాండ్లో క్లబ్. దానికి ప్రెసిడెంట్గా ఎవరైనా ఉండాలి అంటే ఐదర్ ఇంగ్లాండ్కు లీడ్ చేసిన ఉండాలి, లేకుంటే ఐదర్ ఇంగ్లాండ్కి ఆడనే ఉండాలి. బట్ ఈ వాజ్ ద నాన్ క్రికెటర్ ఎంసీసీకి ప్రెసిడెంట్గా కాబడ్డాడంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఆయన లెవెల్ ఎటువంటిదో. 2011లో అతను ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. ఈ డైడ్ ఐ థింక్ ఇన్ 2015లో చనిపోయినాడు. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కమెంటేటర్స్. అండ్ ఆయన కమెంటరీ వింటే ఇప్పటికీ కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బోర్ కొడుతుంది అంటే కిషోర్ కుమార్, పి సుశీల పాటలతో పాటు సిఎంజే కమెంటరీ వింటుంటాను నేను. అండ్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్ ఆల్సో. అంత అద్భుతమైనటువంటి కమెంటేటర్ అసలు యాక్చువల్గా. ఓకే. సో హిందీలో మాత్రం సుశీల్ దోషి అండి. మెలోడియస్ వాయిస్, అద్భుతంగా చెప్పేది. అసలు యాక్చువల్గా మనకు ఎలా అనిపించేది అంటే రమ్య గారు, మన ముందర గవాస్కర్ ఆడుతున్నాడా, మన ముందర విశ్వనాథ్ ఆడుతున్నాడు అంటే ఒక పిక్చర్ క్రియేట్. అదే కమెంటేటర్స్ యొక్క జాబ్ అదే కదా. మీరు ఆల్ ఇండియా రేడియోలో కమెంటరీ చెప్తున్నారు అంటే టెలివిజన్లో అంటే ఇప్పుడు ఏంటంటే టెలివిజన్ కమెంటరీకి రేడియో కమెంటరీకి తేడా ఏంటంటే టెలివిజన్లో మీకు ఆల్రెడీ పిక్చర్ ఉంటుంది, మీ ఓన్లీ జస్ట్ దానికి యూ యాడ్ కలర్స్ టు దట్. బట్ మీరు ఇలా కాదు, మీరు ఒక
లిసనర్ మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ చేయాలి ఆల్ ఇండియా రేడియోలో అనేది. సో అది చేసేవాళ్ళు. హర్ష భోగ్లే చేసేది యాజ్ ఎ కమెంటేటర్గా, డాక్టర్ నరోత్తం పురి చేసేది, చాలామంది ఉండేది అప్పుడు. అసలు సురేష్ రయ్యా అని ఒక కమెంటేటర్ ఉండేది. సుశీల్ దోషి వాజ్ ద బెస్ట్ ఇన్ ది హిందీ. సుశీల్ దోషితో పాటు మీకు జస్దేవ్ సింగ్ అని చెప్పి ఒక కమెంటేటర్గా ఉండేది మేడం. అతను కూడా ఆల్ ఇండియా రేడియోలో పనిచేసాడు. ఆయన కూడా హాకీ కమెంటరీ వినాలి అంటే జస్దేవ్ సింగ్దే వినాలి. అసలు మీ ముందర దండాజ్ పిల్లే, ముఖేష్ కుమార్ గోల్డ్ కొడుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ మీకు తీసుకొచ్చేది అన్నట్టు. అంత బెస్ట్ ఎబిలిటీ ఉన్నటువంటి కాబట్టి. సో దే ఆల్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ ఐ థింక్ దోస్ డేస్. సార్ మీరు చెస్ కూడా ఆడతారని తెలిసిందే. ఐ ప్లేడ్ నేషనల్స్ మేడం. ఎర్లీ 90s నేను చదువుకున్న రోజుల్లో నాకు చెస్ ఆడే కాకతీయ యూనివర్సిటీ నేను 3 సంవత్సరాలు వరుసగా ఛాంపియన్ అయినాను అనమాట. ఓకే. ఎంఏ చదువుతున్నప్పుడు 2 times అయినాడు. అంతకుముందు డిగ్రీలో కూడా 1 సంవత్సరం నేను ఛాంపియన్ అయినాను. అప్పుడు దిబేందు బర్వా, లంకా రవి నోస్ మీ ఆల్సో. వాళ్ళను ఇంటర్వ్యూ కూడా తర్వాత చేశాను. తర్వాత 1996లో 5లో ఫస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇక్కడ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ జరిగాయి. ఎక్కడ అంటే సంగీనగర్లో. ఓకే. అప్పుడు సంగీనగర్లో విశ్వనాథ్ ఆనంద్ అసలు యాక్చువల్గా అప్పుడు ఎలా ఉండేదంటే చెస్ ఫీడే ఒక అసోసియేషన్ ఉండేది, పీసీఏ అని ఒక అసోసియేషన్ ఉండేది. అంటే ప్లేయర్స్ అందరు కలిసి కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. ఓకే. సో విశ్వనాథ్ ఆనంద్ అప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయడమే కాక నేను అప్పుడు నాగ్పూర్ నుంచి వచ్చి ఒక ఆర్టికల్ కూడా రాశాను. నా హెడ్లైన్ ఇప్పటికీ కూడా నా దగ్గర ఉంది. కెన్ విశ్వనాథ్ ఆనంద్ బి ఎ డబుల్ వరల్డ్ ఛాంపియన్ అని. జనరల్గా డబుల్ వరల్డ్ ఛాంపియన్స్ ఎలా ఉంటారు? ఛాంపియన్ అయితే ఇప్పుడు T20 వరల్డ్ కప్ జరుగుతుంది, ఒకళ్ళు వరల్డ్ ఛాంపియన్ ఉంటారు కదా, డబుల్ ఎట్లా అవుతారు? బట్ విశ్వనాథ్ ఆనంద్ యాక్చువల్లీ రెండిట్లలో ఉన్నాడు. అప్పుడు పీసీఏలో ఉన్నాడు, ఫీడీలో కూడా ఆడేది. అండ్ ఈ ఎంటర్డ్ ఫైనల్స్ ఇన్ బోత్ మేడం. పీసీఏలో ఫైనల్లో ప్రవేశించాడు, ఫీడే దాంట్లో కూడా, బట్ ఈ లాస్ట్ బోత్ ద ఫైనల్స్. సో ఈ వాజ్ ద ఓన్లీ ప్లేయర్ హూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ డబుల్ వరల్డ్ ఛాంపియన్. మిగతా వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు. బట్ విశ్వనాథ్ ఆనంద్కు అన్ఫార్చునేట్ అలా 2 chances మిస్ అయిపోయినాయి. లేకుంటే డబుల్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉండింది అతనికి. సో అలా 1994లో చెస్ ఐ లర్న్ ఫ్రమ్ మై ఫాదర్ యాక్చువల్లీ. ఈ టాట్ మీ చెస్. తర్వాత మంతిని డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా నేను ఒక 4-5 years వరకు ఛాంపియన్ అయినాను మేడం. అండ్ మంతిన్లో మీరు ఇప్పుడు ఎవరి ఇంటికి పోయినా కానీ ఇంటింటికి చెస్ బోర్డు ఉంటుంది మేడం. అసలు యాక్చువల్లీ అంత ఇష్టపడతారు అన్నట్టు అసలు. ఓకే. అండ్ చెస్ అనే ఆట చాలా నేర్పింది కూడా. పేషెన్స్ నేర్చుకున్నాం. కొంచెం యంగ్స్టర్గా ఉన్నప్పుడు కొంచెం కోపం ఉండేది కాబట్టి, బట్ చెస్ ఆడిన తర్వాత కొంచెం అవన్నీ కూడా తగ్గడం మొదలుపెట్టాయి. ఐ థింక్ ఐ వాజ్ లక్కీ యాక్చువల్లీ దోస్ డేస్. సార్ మీకు పిల్లలు ఎంతమంది సార్? ఓ మై గుడ్నెస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. అయ్యో, రియల్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ మ్యారీడ్. నేను పెళ్లి చేసుకోలేదు. మా బ్రదర్స్ ఎవరం కూడా మీరు చేసుకోలేదు అసలు. ఎందుకంటే కొంచెం ఎలా ఉంటుందంటే, లెట్ మీ టెల్ యూ, అంటే ఫ్రాంక్గా చెప్పనివ్వండి. ఓకే. బికాస్ బ్రాహ్మణ్స్లో ఒక్కసారి కొంచెం మ్యారేజ్ లేట్ అయిందంటే 30s కొంచెం దాటిన తర్వాత, మా ఊళ్ళోనైతే చాలా ఇంకా కష్టం అసలు యాక్చువల్గా. ఓకే. సో అందుకనే చేసుకోకపోవడమే మంచిది అనుకొని ఇలా కొనసాగుతూ వచ్చాను. నాకు అవసరం ఏంది ఉన్నది మేడం, పెళ్ళైన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, బట్ పెళ్ళి కాకుండా కానీ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఆ హ్యాపీనెస్ అనేది నాకు కిషోర్ దా పాటలతోటి ఉంది, తర్వాత క్రికెట్ తోటి, పిల్లలతోటి. ఇప్పుడు నేను స్కూల్లో పనిచేశాను, టీచర్గా కూడా పనిచేశాను. వాళ్ళందరూ కూడా నేను ఇష్టపడుతుంటాను కదా, దట్స్ ఇట్. ఇంకా అంతకంటే కావాల్సింది ఏం చెప్పండి. బట్ ఏం రిగ్రెట్స్ కూడా ఏం లేవు. మ్యారేజ్ చేసుకోలేదు అన్నటువంటి రిగ్రెట్స్ కూడా అబ్సల్యూట్ లేవు. కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా సార్ అంటే పెళ్లి చేసుకోలేదు అని? నో అంటే మేబీ ఒక సమయంలో అలా అనిపించింది కావచ్చు, బట్ ఇప్పుడైతే లేదు మేడం అసలు యాక్చువల్గా. ఓకే. చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది అసలు. ఇవాళ రేపటి ప్రపంచంలో అయితే సింగిల్గా ఉండడం అనేది చాలా మంచిది. ఐఎమ్ హ్యాపీ మేడం. ఓకే సార్, ఇది పిల్లలకి క్రీడలు ఎంతవరకు అవసరం అంటారు? చాలా అవసరం మేడం. మనకు ఒకటి ప్రావర్బ్ ఉంది కదా, ఆల్ స్పోర్ట్. ఒకవేళ స్కూల్ కష్టమైనా కానీ కష్టం అంటుంటాం మనం, లేకున్నా కానీ చాలా కష్టం. అంటే మీకు సౌండ్ మైండ్ ఉండాలి అంటే ఏదైనా ఒక స్పోర్ట్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది మేడం. యూ టేక్ ఎనీ స్పోర్ట్. మీకు టేబుల్ టెన్నిస్ ఆడే పర్వాలేదు, హాకీ ఆడే పర్వాలేదు, లేకుంటే రన్నింగ్ అయినా పర్వాలేదు, కబడ్డీ అయినా పర్వాలేదు, మీకు ఇష్టమైనటువంటి స్పోర్ట్ ఆడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉన్నాం, ఒక గంటల కొద్దీ మాట్లాడగలుగుతున్నాం అంటే అసలు యాక్చువల్గా దానికి కారణం ఏంటంటే ఆడినటువంటి స్పోర్ట్స్ మాకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి. సో అందుకనే పిల్లలకు ఏదైనా ఒక స్పోర్ట్ అనేది జాయిన్ చేయించడం చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ఈ విషయంలో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ అన్ఫార్చునేట్లీ మీకు ప్రాబ్లం ఏంటంటే, మీకు విలేజెస్లో ఇప్పటికీ ఆ అవేర్నెస్ రాలేదు కానీ, బట్ సిటీలోనైతే. అండ్ అలా కాకుండా మీరు రమ్య చూడండి, మీకు స్పోర్ట్స్లో ఒక కెరియర్ కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్లో మీకు స్పోర్ట్స్ మిమ్మల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా కూడా, ఇప్పుడు ఇండియాకి ఆడితేనే మీరు పాపులర్ అవుతారు అన్నటువంటి ఒక అదేం లేదు కదా. ఇప్పుడు సంజు శాంసన్ నిన్న అద్భుతంగా ఆడాడు వెస్టిండీస్ అగెనిస్ట్. సంజు శాంసన్ ఇండియాకి ఆడకముందే అసలు యాక్చువల్గా ఐపీఎల్ అతనికి ఒక పాపులారిటీ సంపాదించి పెట్టింది. యూసుఫ్ పఠాన్ ఎలా పాపులర్ అయినాడు మేడం? ఐపీఎల్ పాపులర్. అంటే ఇప్పుడు క్రికెట్ ద్వారా కూడా పాపులర్ అవుతున్నారు. అంటే ఇండియాకి ఆడకున్నా పర్వాలేదు,
మీకు క్రికెట్లో పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ లీగ్స్ మీకు హెల్ప్ఫుల్ ఉంటాయి. అంటే మీకు ఐపీఎల్ ఆడితే సరిపోతుంది, మీకు డబ్బుకు డబ్బు వస్తుంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విషయం మాట్లాడదాం మేడం. 15-year-old బాయ్గా ఇండియాకి ఆడకముందే ఐపీఎల్ ఒక సెంచరీ సాధించి టాక్ ఆఫ్ ఇండియా అయిపోయినాడా లేదా, ఇంటింటా హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయినాడు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసా కానీ క్రికెట్ ఎవరిని అడిగా కానీ సూర్యవంశీ ఎవరు అంటే ఆ ఐపీఎల్లో సెంచరీ కొట్టినటువంటి ప్లేయర్ అని చెప్తారు. సో అట్లా మీకు ప్రతి స్పోర్ట్లో, మీకు కబడ్డీలో లీగ్ ఉంది, ఇండియాకి ఆడకుండా కానీ మీరు యూ కెన్ బికమ్ ఏ ఫేమస్ కబడ్డీ ప్లేయర్. లీగ్ ఆడితే సరిపోతుంది, ప్రో కబడ్డీ ఆడవచ్చు. టేబుల్ టెన్నిస్లో లీగ్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్లో లీగ్స్ ఉన్నాయి, ప్రో వాలీబాల్ లీగ్ ఉంది. మీరు ఇండియాకు వాలీబాల్ ఆడకుండా కానీ ఆ వాలీబాల్ టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చినట్లయితే వాళ్ళు టాలెంట్ కొరకు వెతుకుతున్నారు, వాళ్ళు స్కౌట్స్ ద్వారా ఎంపిక కూడా చేస్తున్నారు. సో అలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా మీకు ఇండియాకి ఆడకుండా కానీ పాపులర్ అయ్యేటటువంటి అవకాశాలు వస్తున్నాయి. కనుక నేనేమంటానంటే పేరెంట్స్కి చెప్పేటటువంటి అంటే పేరెంట్స్కి ఇచ్చేటటువంటి ఒక సజెషన్ కాదు కానీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ఒకవేళ వాళ్ళకు రియల్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే డోంట్ స్టాప్ దెమ్ యాక్చువల్లీ. బికాస్ ఎనీ కేటగిరీ మీకు ఏదైనా పర్వాలేదు మేడం, ఈ దేంట్లోనైనా కావచ్చు. అంటే క్రికెటర్ కావాలన్న రూల్ ఏం కదా. ఇప్పుడు కబడ్డీకి అంతే పాపులారిటీ ఉంది, కబడ్డీ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. లాస్ట్ 10-15 yearsలో క్రికెట్తో ఈక్వల్గా పాపులర్ అయినటువంటి స్పోర్ట్ ఏదైనా ఉందంటే కబడ్డీ కదా. అసలు ఏ స్పోర్ట్లోనైనా కానీ మీకు అవకాశాలు రావచ్చు, కెరియర్ మీరు ఎంచుకోవచ్చు. లేదు అంటే మీకు ఏది రాలేదంటే కూడా మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఫిట్గా ఉండాలంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీకు హెల్ప్ చేస్తాయి మేడం. సో అందుకనే మై సిన్సియర్ రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఏంటంటే, ఒకవేళ పిల్లలని దేంట్లోనైనా జాయిన్ చేయించడం ఇంపార్టెంట్ మేడం. అది ఏదైనా కానివ్వండి. అసలు వాళ్ళను ఇంట్లో ఉత్త కూర్చోబెట్టినట్లయితే ఐ థింక్ ఈవెన్ చదువులో కూడా మీరు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే కూడా ఐ థింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్ష భోగ్లే విషయం మనం ఇంతకుముందు మాట్లాడాం కదా. హర్ష భోగ్లే మనందరికీ తెలుసు కదా, ఐఏఎం చదువుకున్నాడు, దాంట్లో చదివాడు మేడం. అసలు యాక్చువల్గా అతను కూడా యూనివర్సిటీస్లో క్రికెట్ ఆడాడు. అలా ఆడడానికి అలా చదువుకోవడానికి కారణం ఏంటంటే కూడా అతను చాలాసార్లు చెప్పాడు కూడా అసలు యాక్చువల్గా స్పోర్ట్స్ హెల్ప్ చేసిందని చెప్పి. అంటే మనకు సౌండ్ మైండ్ ఉండాలి అంటే, డెఫినెట్లీ సౌండ్ బాడీ ఉండాలి అంటే స్పోర్ట్స్ ద్వారానే మీకు పాసిబుల్ అవుతుంది. కనుక ఐ థింక్ ఎనీ స్పోర్ట్, టేక్ ఎనీ స్పోర్ట్, రన్నింగ్ అయినా పర్వాలేదు, టేబుల్ టెన్నిస్ అయినా పర్వాలేదు, టేక్ ఇట్. అండ్ మీకు మనం ఏం చేస్తాం, నేను కూడా అనుకున్నాను ఇండియాకి ఆడితే బాగుంటుంది, లేకుంటే రంజీ ట్రాఫీ ఆడితే బాగుంటుంది. ఆ ఛాన్స్ రాలేదు, ఏదో రకంగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది కమెంటేటర్గా. బట్ అయినా కానీ ఐఎమ్ హ్యాపీ బికాస్ స్పోర్ట్స్ ఇచ్చినటువంటి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వలేదు నాకు. ఇవాళ ఫిట్గా ఉన్నాము, ఒక గంట మాట్లాడగలుగుతున్నాం, టీచ్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ దానికి కారణం ఏంది, ఆడడమే కదా. గతంలో ఆడినటువంటి ఆ ఆటలన్నీ కూడా ఇప్పుడు హెల్ప్ఫుల్గా ఉన్నాయి. కనుక ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఏది చూజ్ చేసుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళని ఆపకూడదు అంటే. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి మీకు సౌండ్ మైండ్ బాడీ ఉండడానికి చాలా దోహదపడతాయి. కనుక పేరెంట్స్ షుడ్ నాట్ స్టాప్ దెమ్ యాక్చువల్లీ. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏమైనా మార్పులు ఉన్నాయా సార్ కమెంటేటర్లో? చాలా మార్పులు ఉన్నాయి మేడం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు కమెంటరీ అంటే మీరు చూడండి క్రికెట్లో కూడా చూసినట్లయితే ఇప్పుడు అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రకంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో మ్యాచ్ జరుగుతుంది అంటే వాళ్ళు హాయిగా గ్రౌండ్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అసలు యాక్చువల్గా కప్ ఆఫ్ కాఫీ, కప్ ఆఫ్ బీర్ తాగుకుంటూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వాతావరణం అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో అట్లా కాదు కదా. ఇండియాలో మీకు కొంచెం క్రౌడ్ మొత్తుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కేరింతలు వేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తుంటారు. కమెంటరీలో మార్పు ఏమొచ్చిందంటే, కమెంటరీలో ఇప్పుడు మీరు క్వైట్గా కమెంటరీ చెప్తే పబ్లిక్ ఇష్టపడరు మేడం. ఇప్పుడు పాటలలో ఎట్లనైతే కొంచెం మొత్తుకోవడం ఎక్కువగా వచ్చిందో, మెలడీ ఎవరు కావాలి. మీరు ఇప్పుడు ఘంటసాల గారిది ఫర్ ఎగ్జాంపుల్ ఏ దివిలో పాడుతా తీయగా పాట అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నాం మన ఉంటారు. బట్ ఇప్పుడు జనరేషన్ కదా ఇష్టం అంటే కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దాన్ని ఏమంటారు, రానంటే పోన పాటలు వాళ్ళకి ఇష్టం అవుతుంది. జనరేషన్ అట్లా మార్పు వచ్చింది. క్రికెట్ కమెంటరీలో కూడా మాకు రియల్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పే కమెంటేటర్స్కు వాళ్ళు ప్రొడ్యూసర్, బట్ నాట్ ఆల్ ఛానల్స్. ఇప్పటికీ కొన్ని ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛానల్స్ నేమ్ యాక్చువల్లీ. కొన్ని ఛానల్స్లో ఇప్పటికీ కూడా క్వైట్గా నడవడమే ఇష్టపడతారు. దూరదర్శన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మొత్తుకోమని చెప్పదు. దూరదర్శన్లో కమెంటరీ చెప్తున్నప్పుడు మేము ఎంజాయ్ ఎందుకు చేస్తామంటే మీ పైన ఎటువంటి ప్రెషర్ ఉండదు అసలు యాక్చువల్గా, హాయిగా కమెంటరీ చెప్పుకోవచ్చు. బట్ కొన్ని మిగతా వాటిలో ఎలా ఉంటుందంటే మీరు ఇలా మొత్తుకోవాలి, ఇలా గట్టిగా చెప్పాలని వాళ్ళు మొదలు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అన్నట్టు. యాక్షన్ రాగానే మనం యాక్టింగ్ అనేది ఒకసారి చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో అది కొంచెం నాకేమనిపిస్తుంది అంటే కొంచెం ఆర్టిఫిషియల్గా కనబడుతుంది. సో అది ఎంత తగ్గిస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది. బట్ జనరేషన్ మనం మారలేం కదా. ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి అటువంటి కమెంటరీ ఇష్టం కనుక ఐ థింక్ వీ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. అంటే కమెంటేటర్స్ స్వయంగా కూడా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు కొంతమంది చెప్పేవాళ్ళు కూడా, బట్ దే ఆర్ ఫోర్స్ టు డూ దట్ జాబ్ యాక్చువల్లీ. సో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంగ్లీష్లో అట్లా లేదు మేడం.
ఇంగ్లీష్లో ఇప్పటికీ కూడా మీరు రవి శాస్త్రి చెప్తున్నప్పుడు, సునీల్ గవాస్కర్ చెప్తున్నప్పుడు, మంజరేకర్ చెప్తున్నప్పుడు, హర్ష భోగ్లే చెప్తున్నప్పుడు ఎక్కువ మీకు షౌటింగ్ అనేది కనబడదు. బట్ రీజనల్ లాంగ్వేజెస్లో కొంచెం అది ఎక్కువ అవుతున్నట్టుగా అనిపించింది. బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అదే జనరేషన్ బట్టి వాళ్ళకు కూడా కొంచెం ప్రెషర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇట్లా చెప్పిస్తే బాగుంటుంది, సినిమా డైలాగులు యాడ్ చేయమని చెప్పి అవి కొంచెం మసాలా యాడ్ చేయమంటుంటారు. దట్స్ ఓకే. అటువంటి మార్పులు అయితే వచ్చాయి కమెంట్లు, డౌటే లేదండి. ఎస్పెషల్లీ సార్ ఇప్పుడు కమెంటేటర్గా రావాలి అని అనుకునే వాళ్ళకి, అంటే యంగ్ జనరేషన్స్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఎట్లా రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని కూడా కమెంటరీ చెప్పుకుంటూ కూడా అంటే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు ఒక ఛానల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మీరే అనలైజ్ చేసుకోవచ్చు, మీరే సెల్ఫ్గా కూడా ఆ అవకాశాలు పొందవచ్చు. అటువంటి ఛాన్సెస్ వస్తున్నాయి, అట్లా చేస్తున్నారు కూడా చాలామంది. ఇప్పుడు మ్యాచ్ జరుగుతూ ఉంటే లేట్గా ఒక 10 నిమిషాలు లేట్ ఎందుకంటే దానికి కొన్ని రైట్స్ ఉంటాయి కదా, పూర్తి అట్లా కాకుండా కొంచెం హాఫ్ బీట్ కూడా చెప్పి కమెంటరీ చెప్పేటోళ్ళు ఉన్నారు అసలు యాక్చువల్గా. బట్ అలా కాకుండా మీరు చూడండి, ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్, దూరదర్శన్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి అసలు యాక్చువల్గా. ఈ ఛానల్స్లో ఇప్పుడు రీజనల్ కమెంటరీస్కి అయితే ఛాన్సెస్ పెరిగిపోయినాయి. జియోలో అంటే 15-16 లాంగ్వేజెస్లో కమెంటరీ చెప్పిస్తున్నారు మేడం. ఒక హిందీ, ఇంగ్లీష్కే పరిమితం కాకుండా. దానికి అఫ్కోర్స్ మంచిది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒక ఫార్మర్ కమెంటరీ వింటున్నాడు అనుకోండి మేడం, ఫార్మర్కు అంత హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, బట్ తన మాతృభాషలో తనకు కమెంటరీ వచ్చినట్లయితే ఈ కెన్ ఎంజాయ్ చేయగలుగుతాడు, తర్వాత తెలుసుకోగలుగుతాడు ఏం జరుగుతుందని చెప్పి. సో అందుకని రీజనల్ కమెంటరీస్ చాలా పాపులర్ అయినాయి, ఛాన్సెస్ కూడా చాలా పెరిగిపోయినాయి మేడం. ప్రతి ఛానల్ కూడా మీకు కమెంటరీ చెప్పడానికి దట్టు. నిజంగా చెప్పానంటే రమ్య గారు, ఇప్పుడు కమెంటేటర్స్ కూడా మనీ కూడా మామూలుగా లేదు అసలు యాక్చువల్గా. ఒక కమెంటేటర్గా మీరు పాపులర్ అయినారంటే పర్ డే నేను అనుకుంటాను క్రికెటర్స్కి అయితే అఫ్కోర్స్ ఎక్కువ ఉంటుంది డబ్బు. బట్ నాన్ క్రికెటర్స్ కూడా, అంటే ప్రొఫెషనల్ కమెంటేటర్స్ కూడా మినిమం 25,000 రూపీస్ పర్ డే ఇస్తారు వాళ్ళు. 5 స్టార్ హోటల్లో మిమ్మల్ని ఉంచుతారు, ఒక కారు, మామూలుగా హాస్పిటాలిటీ ఉండదండి, అద్భుతంగా చూసుకుంటారు. అంటే ఛానల్స్కు రియల్గా మనం రుణపడి ఉండాల్సిందే, ఏ ఛానల్ అయినా కానీ. కొన్ని కమెంటరీలో మార్పులు వచ్చాయంటే చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ వాళ్ళు ద కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ వాళ్ళు ఇచ్చిందని మీరు ఎప్పుడు 25,000 అంటే మామూలు విషయం చెప్పండి. ఒక ఏడాదిలో నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ మినిమం ఒక 90 to 100 డేస్ కమెంటరీ చెప్పే అవకాశాలు వస్తాయి మేడం. మీరు ఏ కంపెనీలో చెప్పి చేసే దట్టు మీకు రిలాక్స్గా ఉంటారు. ఒక 10 కమెంటేటర్స్ ఉంటారు మేడం. ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతుందంటే 10 మీకు అసలు యాక్చువల్గా 20 ఓవర్ల మ్యాచ్లో మీకు 5 ఓవర్లు చెప్పే అవకాశం కూడా వస్తుందో రాదు ఒక్కొక్కసారి. అప్పట్లో మ్యాచ్ కూడా ఖతం, మీ టర్న్ వచ్చేసరికి మ్యాచ్ కూడా ఖతం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డబ్బు ఉంది, పాపులారిటీ ఉంది, తర్వాత మీకు అలా నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, హాస్పిటాలిటీ కూడా అలాగే ఉంటుంది. మామూలుగా చూసుకోరు మిమ్మల్ని. అంటే మీరు ఒక ప్రొఫెషనల్ కమెంటేటర్ అయినా కానీ మీరు ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్తో కూర్చొని కమెంటరీ చెప్పే అవకాశం ఎంతమందికి వస్తుంది, గవాస్కర్తో కూర్చొని ఎంతమందికి వస్తుంది, వెంకటపతి రాజు తెలుగులో, ఎంఎస్కే ప్రసాద్, కళ్యాణ్ కృష్ణ, వేణుగోపాలరావు, జ్ఞాన, వీళ్ళందరూ కూడా ఇండియా క్రికెట్ ఆడినటువంటి వాళ్ళు. వీళ్ళందరితో కూర్చొని మేము కమెంటరీ చెప్తున్నాం అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కాలేదు. అసలు వాళ్ళని కలవడం అనేది చాలా కష్టం. బ్యాడ్మింటన్ చెప్తున్నారంటే మీ పక్కకు సైనా ఉంటారు, జ్వాలా ఉంటారు, ఇంకేం కావాలి అసలు. గోపిచంద్ తోటి కూర్చొని కమెంటరీ చెప్పే అవకాశాలు వచ్చినది. సో డబ్బు ఉంది, పాపులారిటీ ఉంది, తర్వాత ఆపర్చునిటీస్ కూడా అట్లాగే ఉన్నాయి. అట్లా కాకుండా కానీ ఇప్పుడు కొన్ని ఛానల్స్ అయితే మీకు అనలిస్ట్గా పిలుచుకొని కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు. దూరదర్శన్ ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారంటే దెప్పే. కొన్ని ఛానల్స్ ఇవ్వకపోవచ్చు కానీ, బట్ కొన్ని ఛానల్స్ ద్వారా మీకు పాపులర్ అయితే కావచ్చు. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కనుక మీరు యాజ్ ఎ కమెంటేటర్గా కూడా యూ కెన్ చూస్ ఎ కెరియర్, యూ కెన్ మేక్ ఎ కెరియర్ యాక్చువల్లీ. ఆ అవకాశాలు ఉన్నాయి మేడం. అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ స్కిల్స్ అంతే. మీకు కావాల్సింది ఏంటంటే గేమ్లో నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ క్రికెట్ కమెంటేటర్, మీకు ప్యాషన్తో పాటు గేమ్ పైన నాలెడ్జ్ ఉండాలి. కొంచెం పాస్ట్ నాలెడ్జ్ ఉంటే బెటర్ అని యాడ్ చేయవచ్చు అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఒక స్ట్రేట్ డ్రైవ్ ఆడుతున్నారంటే ఈ జనరేషన్ స్ట్రేట్ డ్రైవ్ ఎవరు బెస్ట్ ఆడుతుంటారు అంటే టెండూల్కర్ విషయం మాట్లాడతారు. కొంచెం ఇంకా మసాలా యాడ్ చేయాలంటే గతంలో గవాస్కర్ కూడా అలాగే యాడ్ అని చెప్పి కొంచెం యాడ్ చేయొచ్చు. సో పాస్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు సోనేపే సుహాగా లాగా అయిపోతుంది, దట్స్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఆపర్చునిటీస్ అయితే ఆల్ స్పోర్ట్స్లో ఉన్నాయి మేడం. ఇప్పుడు చూడండి, అసలు యాక్చువల్గా చెస్లో కూడా కమెంటరీ ఉండేది. మీకు చెప్పాను కదా ఇంతకుముందు 1995-96లో చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయినప్పుడు చారు శర్మతో కూర్చొని చెస్ కమెంటరీ చెప్పే అవకాశం కూడా వచ్చింది. బికాస్ అప్పుడు చెస్ నాలెడ్జ్, చెస్లో కమెంటరీ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిసిలియన్ మూవ్ అని ఉంది మేడం, అది కార్పో ఫేవరెట్ మూవా, కార్చనోయ్ ఫేవరెట్ మూవా, దాన్ని ఎక్కువ ఎవరు ఆడేది అంటే చెస్లో మీరు మూవ్ 10 నిమిషాల కూడా జరుగుతుంది కదా, ఆ 10 నిమిషాలు మీరు ఆ మూవ్ విషయం చెప్పాలి, మీకు అంత నాలెడ్జ్ ఉండాలి. కార్పో దానితో బెనిఫిట్ ఎలా పొందేవాడు,
అసలు యాక్చువల్గా. ఆ తర్వాత విశ్వనాథ్ ఆనంద్ ఫేవరెట్ మూవీ ఇది అసలు యాక్చువల్గా. విశ్వనాథ్ ఆనంద్ మరి సిసిలియన్ డిఫెన్స్ ఎందుకు ఎక్కువ ఉపయోగించేవాడు. సో ఇట్లా దాని విషయం మాట్లాడేందుకు మీకు అవకాశం ఉండేది అన్నట్టు. ఈవెన్ బిలియర్డ్స్లో కూడా కమెంటరీ చెప్పాం, ఓకే, కూర్చొని కమెంటరీ చెప్పేది. సో ఇప్పుడైతే వాలీబాల్లో కమెంటరీకి ఛాన్సెస్ ఉన్నాయి, మీకు టెన్నిస్లో ఉన్నాయి, తర్వాత కబడ్డీలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మేడం. అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి, కొత్త కమెంటేటర్స్ తీసుకుంటూనే ఉంటారు, పాత వాళ్ళు ఉంటూనే ఉంటారు. కమెంటేటర్స్కు అవకాశాలు పెరుగుతున్నాయి. తర్వాత కావాల్సింది ఏంటంటే దానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాయిస్ మంచిగా ఉందనుకోండి, బికాస్ మీకు కమెంటరీ చెప్పేటప్పుడు వినే వాళ్ళకు కొంచెం సొంపుగా ఉండాలి అంటే ఐ థింక్ వాయిస్ మంచిగా ఉందనుకోండి, అది ఇంకా ఒక ప్లస్ పాయింట్ అయిపోతుంది మీకు. అది రియల్గా సోనేపే సుహాగాలాగా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హర్ష భోగ్లను మనం ఎక్కువ ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే బికాస్ ఈస్ గాట్ అ వండర్ఫుల్ వాయిస్, అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే రవి శాస్త్రి కమెంటరీ ఎందుకు ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే అట్లా బూమింగ్ వాయిస్ ఉంటుంది కనుక ఎంజాయ్ చేస్తారు. సో సుశీల్ దోషి చెప్పేటప్పుడు కమెంటరీ ఎందుకు అద్భుతంగా ఉండేదంటే చాలా వినడానికి చాలా సొంపుగా ఉండేది. సో కమెంటేటర్కు రియల్గానే ఒక వాయిస్ మంచిగా ఉంది అంటే అదొక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది, డౌట్ లేదు. నాలెడ్జ్ కంపల్సరీ ఉండాల్సిందే మీకు. సో దీస్ ఆర్ కమెంటేటర్స్కి మాత్రం ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మేడం. ఐ మీన్ యూ కెన్ మేక్ ఎ కెరియర్ ఇన్ కమెంటరీ ఆల్సో. సరిపోతుంది మీరు ఒక 4-5 years కూడా మంచి కమెంటరీ ఆపర్చునిటీస్ పొంది ఒక 3-4 కోట్లు సంపాదించుకున్నారంటే దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఏం కావాలి హ్యాపీగా బతకడానికి. అండ్ దట్టు తక్కువ టైంలో 80 రోజుల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు సంపాదిస్తున్నారంటే, ఒక్కొక్కసారి అయితే మీకు చెప్పాను కదా, మీరు స్టూడియోకి వెళ్తారు, 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది, 5 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ అయిపోయింది, యూ గెట్ యువర్ మనీ, దట్స్ ఇట్, ఫినిష్. పాటలు పాడతారు, ఓకే, ఒక పాట పాడండి సార్. వెల్ పాట అంటే నాకు కిషోర్ దా వాయిస్ చాలా ఇష్టం మేడం. ఓకే, కిషోర్ కుమార్ వాయిస్ అంటేనే ఇష్టం, అతన్ని ఏ పాట అయినా పర్వాలేదు. 1960s ఎర్లీ 60sలో కిషోర్ కుమార్ ఆఫ్ కోర్స్ ఈ డైరెక్టెడ్ మెనీ మూవీస్, ఈ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్, యాక్చువల్లీ 100 కంటే ఎక్కువగా యాక్ట్ చేసి ఉంటాడు. ఆ పర్టికులర్ సినిమాలో ఒక పాట తనే స్వయంగా రాశాడు మేడం. ఈ వాజ్ ఎ లిరిసిస్ట్ ఆల్సో యాక్చువల్లీ. చాలా తక్కువ మందికి తెలుసు ఆ పాట శైలేంద్ర రాశాడు అనుకుంటారు కానీ బట్ రాసింది కిషోర్ కుమారే. ఆ చల్కే తుజే మై లేకే చలు ఏ కైసే గగన్ కే తలే జహా గమ్ బి నహో ఆసూ బి నహో బస్ ప్యార్ హీ ప్యార్ పలే. మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అండ్ మీ అందరినీ కూడా ఎటువంటి ప్రపంచానికి తీసుకువెళ్తానంటే మీకు అసలు యాక్చువల్గా జెలసీ అన్న పదం ఉండదు అక్కడ, ఓకే, గ్రజ్ అన్న పదం ఉండదు అక్కడ. ఒక సంతోషం, సాటిస్ఫాక్షన్ తప్ప ఏది ఉండదు అన్నటువంటి పాట. ఒక చరణం పాడుతాను దాంట్లో. షూర్ సార్. సపునో కే ఐసలే, దిస్ ఇస్ సాంగ్. సూపర్ సూపర్ సార్. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు సార్? పాటలు లేదు మేడం, ఎప్పుడైనా స్టేజ్ షోస్ చేస్తుంటాను. అండ్ ఐ వాజ్ లక్కీ టు పర్ఫార్మ్ అబ్రాడ్ ఆల్సో. కిషోర్ కుమార్ ఎక్కడైతే చాలా ఎక్కడైనా ఎవ్రీబడి లవ్స్ కిషోర్ కుమార్. అంటే కిషోర్ కుమార్ పాట లేని ఎక్కడ ఆర్కెస్ట్రా ఉండదు జనరల్గా, మీరు ఏ ఆర్కెస్ట్రా చూసా. ఓకే. అండ్ చాలా మందితో పాట పాడే అవకాశం నాకు వచ్చింది. అండ్ ఇప్పుడు మనందరికీ తెలుసు స్వప్న అని యాంకర్, చాలా పాపులర్ యాంకర్ మేడం. నేను స్వప్న కలిసి చాలా షోస్ చేసేది. ఆమె కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాటలు చాలా బాగా పాడుతుంది. అండ్ అలా డ్యూయట్స్ చాలా చోట పాడాం. సో అలా కొన్ని స్టేజ్ షోస్ చేసి ఉన్నాను. అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఒక అద్భుతమైనటువంటి కిషోర్ కుమార్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నన్ను యాంకరింగ్ చేయమన్నారు. ఆ పాట ఆ షోలో నన్ను యాంకరింగ్ చేసే నాకు అవకాశం రావడం కూడా ఐ ఫెల్ట్ ఇట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఐ డోంట్ రిమెంబర్ ఎన్ని స్టేజ్ షోస్ చేశానో చెప్పలేను కానీ బట్ అలా కిషోర్ కుమార్ లైకింగ్ ఎక్కువగా ఉన్న చోట ఐఎమ్ ఇన్వైటెడ్. స్పెషల్లీ రీసెంట్గా నన్ను ఏలూరులో కొంతమంది పిలిచారు మేడం. ఓకే. అక్కడ సంక్రాంతి రోజు. అండ్ యాక్చువల్లీ నేను నమ్మలేకపోయినాను, అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా, కెన్ యూ బిలీవ్, తెలుగు చిన్న చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ గర్ల్స్, కాలేజ్ గోయర్స్ అందరు కూడా దే వాంటెడ్ మీ టు సింగ్ సమ్ కిషోర్ కుమార్ నెంబర్స్. అందులో మీరు నమ్మలేరు, మేరేనైనా పాట పాడమని ఒకళ్ళు, ఓ సాతిరే పాట పాడమని ఒకళ్ళు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఆ 2 days. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దేర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పటికీ కూడా ఆయనకు అలా ఉంది. ఈ విల్ బి ఆఫ్ కోర్స్ లైక్ ఫర్ ఎవర్, నో డౌట్ అబౌట్. కిషోర్ కుమార్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం సార్ మీకు? వెల్ దాని విషయం రియల్గా చెప్పాలంటే రమ్య గారు, ఒక 1 day 2 days కూడా సరిపోదు నాకు చెప్పడానికి. షార్ట్గా చెప్పాలంటే మేము కాలేజ్ చదువుకున్న రోజు మీకు చెప్పాను కదా, మా ఎర్లీ 90sలో లేట్ 80sలో అసలు ఇది. మా ఊళ్ళో ఏ పిక్చర్ అయినా కానీ ఒక 20 years తర్వాత రిలీజ్ అయ్యేది మేడం. చిన్న థియేటర్, చిన్న ఊరు. అప్పుడు మన తినేది అంత పాపులర్ కాదు. అప్పుడు ఫూలోం కా తారోం కా అన్న పాట హమ్మింగ్ అసలు యాక్చువల్గా. ఓకే. క్రికెట్ ఆడుతున్నాం మేము గ్రౌండ్లో, ఆ హమ్మింగ్ వినబడుతుంది మేడం అసలు యాక్చువల్గా. ఆ హమ్మింగ్కు నాకు ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టుగా కనబడేది. ఆ హమ్మింగ్ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ పాట ఎన్నిసార్లు విన్నానో ఇప్పటివరకు ఐ కాంట్ సే యాక్చువల్లీ. కొన్ని ల్యాక్స్ టైం విని ఉంటాను అసలు యాక్చువల్గా. సో ఒక్క లైన్లో రియల్గా చెప్పాలంటే ఈజ్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ, జాయ్ ఫర్ ఎవర్ మేడం. జాన్ కీట్స్ రాసినటువంటి ఆ కొటేషన్ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా
అది కిషోర్ దా కొరకే రాశాడా అనిపిస్తుంది అన్నది. మీరు ఏ పాట విన్నా కానీ మీకు అసలు యాక్చువల్గా బోరింగ్ అనే ఛాన్స్ ఉండదు అసలు యాక్చువల్గా. సో ఆ హమ్మింగ్ నన్ను అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. అండ్ కిషోర్ కుమార్ను ఎంత ఇష్టపడతానో హిందీలో, అట్లాగే పి సుశీల అంటే నాకు ప్రాణం. అండ్ సుశీల గారిని కలిసే అవకాశం కూడా లభించింది. ఆయన ప్రేమతో నన్ను కవిగిలించుకున్నారు కూడా అసలు యాక్చువల్గా సుశీల గారు ఒక 10 years ago. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. కిషోర్ కుమార్ అంటే కలవలేకపోయినాను కానీ ద బెస్ట్ మూమెంట్ నాకు ఏది అంటే లైఫ్లో మల్కమ్ మార్షల్ని ఇంటర్వ్యూ చేయడం, వివ్ రిచర్స్ని ఇంటర్వ్యూ చేయడం, విశ్వనాథ్ని ఇంటర్వ్యూ చేయడం, గవాస్కర్ తోటి రీసెంట్గా దుబాయ్లో ఒక అవార్డు తీసుకున్నాను. ఒక జస్ట్ 1-2 months ago గవాస్కర్ గెస్ట్గా వచ్చారు. అండ్ గవాస్కర్ గెస్ట్గా వెళ్ళడానికి కూడా నేనే కొంచెం వచ్చేసాను వాళ్ళకు. బిట్స్ పిలానీ కాలేజ్లో నాకు ఫెలిసిటేషన్ జరిగింది లాస్ట్ నవంబర్ రోజు. గవాస్కర్ కేమ్ ఆల్ ద వే యాక్చువల్లీ. అలా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం, టెండూల్కర్, లక్ష్మణ్ లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం. సో ఆయన పాట, ఆయన వాయిస్ మేడం అసలు యాక్చువల్గా అది ఏదైనా పర్వాలేదు, బెంగాలీ అయినా కానీ హిందీ అయినా కానీ కిషోర్ కుమార్ పాట వస్తుంది అంటే నేను ఎక్కడికి కదలను అసలు యాక్చువల్గా. ఐ జస్ట్ అక్కడనే ఉండిపోతాను. ఆ పాట తర్వాతనే నేను ఈవెన్ యూనో నిజం ఒకటి మీకు యాడ్ చేయాలంటే, క్రికెట్ నేను బాగా ఆడేది కాలేజ్ డేస్లో. ఓకే. నన్ను అవుట్ చేయడానికి నేను అసలు గవాస్కర్ లాగా జిడ్డు అంటుంటాం కదా, అంటే అసలు అతుక్కపోతాడు వికెట్కి అని చెప్పి. నన్ను అవుట్ చేయడానికి ఒక కిషోర్ కుమార్ పాట ప్లే చేసేది. ఐ యూస్ టు గెట్ అవుట్ ఫర్ దట్ యాక్చువల్లీ. దీస్ థింగ్స్ హ్యాపెండ్ ఆల్సో ఇన్ మై కాలేజ్ డేస్ యాక్చువల్లీ. అంత ప్రాణం మేడం. ఆ వాయిస్లో ఒక ఈజ్ అ జాదూగారు అంటాం, ఒక జాదూ ఉంది మేడం, ఇట్లా హద్దుకుపోయేలాగా చేస్తుంది వినేట్లేదు. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్, దాన్ని ఇన్ఎక్స్ప్లికబుల్ అంట, దాన్ని వర్ణించలేను నేను కిషోర్ వాయిస్ను. మీ అంతిమ వీడ్కోలు కూడా కిషోర్ గారి పాటలతోనే వీడ్కోలు పలకాలి అని అనేది మేము విన్నాం, అది వాస్తవం అంటారా సార్? అఫ్ కోర్స్ నేను బికాస్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ మేడం, ఎప్పుడు ఏదైనా కావచ్చు. అండ్ ఎక్కువ మనం తిరిగే వాళ్ళం కనుక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. నేను కొంతమందికి చెప్పి ఏం పెట్టానంటే, ఇంతకుముందు పాట పాడాను కదా, ఆ చల్కే తుజే మై లేకే చలు అని చెప్పి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ సడన్గా వచ్చినట్లయితే యూ నెవర్ నో, ఏదైనా జరగవచ్చు కదా, నాకు ఆ పాట వినబడాలి చివరి వరకు కూడా. ఆ చల్కే తుజే మై లేకే చలు ఏక్ ఐసే గగన్ కే తలే జహా గమ్ భీ నహో ఆంసూ భీ నహో బస్ ప్యార్ హీ ప్యార్ పలే. ఆ గగనాలలో వెళ్ళిపోయేటప్పుడు నాకు ఆ పాట వినబడ్డట్టయితే ఈ లైఫ్కు ఒక అర్థం అనేది ఉంటుందని నేను అనుకుంటాను. దట్స్ ఇట్. దట్ ఈస్ అన్నిటికంటే ద బిగ్గెస్ట్ విష్ ఏంటంటే, దట్ ఈస్ గోయింగ్ టు బి మై బిగ్గెస్ట్ విష్ మేడం. ఇప్పటి వరకు మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు, మా బ్రదర్స్ మామూలుగా సపోర్ట్ చేయరు నాకు. ఇప్పుడు నేను ఇలా తిరుగుతున్నాను అంటే రియల్గా చెప్పాలంటే బికాస్ ఆఫ్ మై బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అద్భుతంగా సపోర్ట్. నేను హ్యాపీ గోడ్ లక్కీ పర్సన్, ఫ్రీ బర్డ్, నాకు అంత ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్తుంటాను. రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ కెనడా డూయింగ్ కమెంటరీ, కబడ్డీ కమెంటరీకి పిలిచారు అక్కడికి. అండ్ అమెరికాలో టెక్సాస్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి కమెంటరీ చెప్పి తర్వాత ఎంటర్టైన్ చేసే అవకాశం కూడా నాకు వచ్చింది. 4-5 times అక్కడికి కూడా వెళ్ళాను. తర్వాత దుబాయ్లోనైతే ఎవ్రీ ఇయర్ నవంబర్లో బిట్స్ పిలానీ కాలేజ్ వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉంటారు. ఇట్లా మా బ్రదర్ తోటి వెళ్ళాను. నాకు ద బెస్ట్ థింగ్ నా లైఫ్లో జరిగింది ఏంటంటే, మా మదర్ను మా సిస్టర్ను దుబాయ్ తీసుకువెళ్ళాను అసలు యాక్చువల్గా. మొత్తం యూఏఈ చూపించాను, ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది, మా మదర్ను కనీసం ఒక ఫారిన్ కంట్రీ అయినా చూపించాలి అని చెప్పి. రీసెంట్గా ఒక 1 year క్రితం మా మదరు మరణించారు మేడం స్వర్గస్లో. అండ్ ఇట్లా తింటూ స్ట్రోక్ రావడంతో సడన్గా వచ్చింది. బట్ ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఏముందంటే, మా ఫాదర్ జమానాలో అవన్నీ లేకుండేది. బట్ మా మదర్ను కొన్ని కంట్రీస్ అయితే చెప్పగలిగాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇంకా ఎక్కువ ఉంది నాకు. దట్స్ ఇట్. అంతకంటే కావాల్సింది ఏంది? తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఐఎమ్ స్టిల్ రికగ్నైజ్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీలాంటి వాళ్ళు దే ఆర్ కైండ్ ఇనఫ్ టు ఇన్వైట్ మీ టు ఇంటర్వ్యూ చేయడానికి కానీ అట్లా పిలుస్తున్నారంటే అదంతా వాళ్ళు. అండ్ మా మంతిని విషయం రియల్గా చెప్పాలంటే ఒక స్టోరీ కూడా చేయొచ్చు. రీసెంట్గా చాగంటి గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, మీరు లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మంతిని అనే గ్రామం విజిట్ చేయకున్నట్లయితే మీరు ఏదో కోల్పోయినట్టుగా మీకు అనిపిస్తుంది అసలు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ యూ హ్యావ్ టు విజిట్ అని చెప్తాడు. సో అటువంటి ప్లేస్లో ఇప్పుడు ఉంటున్నాం. అండ్ హ్యాపీలీ స్పెండింగ్ లైఫ్ యాక్చువల్లీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజలు చేయడం, తర్వాత అదే ఇక అక్కడ మిగతాది ఏది ఉండదు మీ మైండ్లో. తర్వాత వీఆర్ లివింగ్ హ్యాపీలీ మేడం, నో కంప్లైంట్స్. లైఫ్లో ఎటువంటి రిగ్రెట్స్ లేవు. మాకున్న దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే, ఒక పాఠశాలకు కొంచెం ఏదో దానం మా మదర్ ఉన్నప్పుడే ఒక వేద పాఠశాలకు షీ గిఫ్టెడ్ సమ్ ల్యాండ్ ఆల్సో యాక్చువల్లీ. ఐ థింక్ కొన్ని లక్షలు విలువ ల్యాండ్ కూడా ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వీఆర్ హ్యాపీ టు, మా ఇంటి ముందరికి రాగానే కొన్ని గోవులు వస్తాయి, మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాటికి సేవ చేయడమే మా పని. దట్స్ ఇట్. వీఆర్ హ్యాపీ మేడం, నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్ అబ్సల్యూట్లీ. మీ వాల్యుబుల్ టైం మా పల్లవి టీవీకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కెరియర్లో సార్ ఇప్పటివరకు ది బెస్ట్ మ్యాచ్కి మీ కామెంటేటర్గా ఉన్న సందర్భమే సార్?